అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ లో యోగా డే కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేశారు. ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, జీవన శైలిలో సమతుల్యతకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ డైరెక్టర్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు. దినచర్యలో ఇదొక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన రోజు వేగం పెరుగుతూ ఉంది, కాలం యొక్క వేగం. ఆ వేగాన్ని అందుకునే భాగంగా మనిషి కూడా వేగం పెరిగి జీవితం అంతా వేగంగా మిషనరీ లాగా నడుస్తున్న సందర్భంలో కొద్ది సమయం ఆరోగ్యంగా లేకపోతే చాలా మంది మిత్రులను చూస్తూ ఉంటాం. చదువుకున్నటువంటి మాతో చదువుకున్న మిత్రులు శరీర ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మరి మీకేదో చెప్పి నేను చేయకుంటున్నాను కాదు కాబట్టి నేను కూడా యోగా చేస్తా కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ యోగా చేయమని చెప్తా ఉన్నా. నౌ ఐఎమ్ 58, ఐ కెన్ డన్ మై సూర్య నమస్కార్ ఎట్ ఏ టైమ్ 6 to 10 sets. సో అట్లేం లేకుండా దయచేసి అందరూ కూడా ఇండియన్ సిస్టంలో కూర్చొని లాట్రిన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే హెల్త్కి సంబంధించిన ఓల్డ్ కింద కూర్చొని సకల ముక్కలు పెట్టుకొని కూర్చొని భోజనం చేసే కాడి నుంచి పెడితే ఓల్డ్ సిస్టమ్స్కి అడాప్షన్ వస్తే మన శరీరాన్ని మనం రక్షించుకున్నట్టు అవుతుంది. కాబట్టి మరొకసారి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన యోగాలో ఎంపీ అనిల్ యాదవ్ గారు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ గారు, దయానంద్ గారు, మెట్టు సాయి గారు, అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి గారు, ఫిరోజ్ ఖాన్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, డిఓ గారు అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, అదే కేపీఆర్ వాకర్ అండ్ ఆశా వర్కర్ అందరూ కూడా పాత్రికేయులకు ఈరోజు మనం ఇది చేయడం ద్వారా గొప్ప సాధించడం కాదు, కానీ కొంత మార్పు వస్తే, ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళకి శ్రద్ధ వస్తే ఈ ప్రపంచ యోగా దినం ఒక కార్యాచరణ నెరవేరినట్టు. కాబట్టి నేను మరొకసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా దినచర్యలో యోగా కనీసం శ్వాసపరంగానైనా వ్యాధులు రాకుండా ఉండడానికి శ్వాసపరమైన యోగా కూర్చొని 10 నిమిషాలు కార్లో కూర్చున్నా, ఆఫీసులో కూర్చున్నా, ఏడ కూర్చున్నా చేసే అవకాశం ఉంది. అదైనా చేయమని ఈరోజు మార్పు చేసుకోవడానికి ఒక ప్రమాణం చేసి యోగా దినం నుంచి ప్రారంభం చేస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ప్రపంచ యోగా డే శుభాకాంక్షలు.